త్వరగా చనిపోవాలనుంది గురుగారు. అవమానాల్ని అనుమానాల్ని అన్నిటినీ భరించు. ఇవన్నీ కూడా నువ్వు అందించే వెలుగు ముందు చాలా చిన్నవి. బాధపడకమ్మా, అంతా మంచే జరుగుతుంది. నువ్వెప్పుడొచ్చావు? నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? మనసు బాగోపోతే గురువుగారి దగ్గరికి వచ్చాను. దేవిదాస్ గారని మా గురువుగారు. నాకు పేరు పెట్టింది కూడా ఈయనే. అత్తయ్య, అక్క వద్దక్క. అత్తయ్య, అక్క వద్దక్క. అత్తయ్య బయటికి రండి. వరుదిని, విజయ్. అక్క వద్దక్క. ఏంటి వద్దు? అనసూయ, ఏమిటిది? ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తయ్య, ఇది మన దగ్గర చాలా విషయాలు దాచిపెట్టింది. అక్క వద్దక్క. నువ్వు మాట్లాడకే, నువ్వేం మాట్లాడుకో. ఇదంతా గొప్పదో తెలుసా అత్తయ్య? నిన్నటి వరకు ఆయన స్టూడెంట్ గా, నాకు సవతిగా, నా బిడ్డకి తల్లిగా మాత్రమే చూశాను. కానీ ఇదేంటో తెలిసాక, దీని త్యాగం గురించి విన్నాక నా చూపులకు అందరంత ఎత్తులో ఉందయ్యా, ఎత్తులో ఉంది. ఇది మనిషి కాదయ్యా, ఆ రూపంలో వచ్చిన దేవత. అనసూయ, అక్క అక్క ఏంటక్క ఇది? అక్క లేకక్క. అక్క లే. అయ్యో అనసూయ, ఏమిటి? చిన్నపిల్ల పరకాల మీద పడతావేంటి? లే అనసూయ, అనసూయ. అక్క లే అక్క. చిన్నపిల్ల పరకాల మీద అక్క పడతావేంటి? లే. లే అక్క. చిన్నపిల్ల తనకాళ్ళకు నమస్కరిస్తావేంటమ్మా? ఇది చిన్నపిల్ల కాదత్తయ్యా. దీని మొహం సరిగ్గా చూడండి. మీకన్నా, నాకన్నా, ఆయన కన్నా చాలా పెద్దది. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ దేవత చేత అక్క అని పిలిపించుకోగలిగాను. ఏంటి అనసూయ, అసలేం జరిగింది? అక్క వద్దక్క.
వద్దు. గౌతమి ఇంటికి తన బిడ్డని గురుదక్షిణగా ఇవ్వడానికి వచ్చిందనుకున్నాం. నాకు అమ్మతనాన్ని ఇవ్వడానికి, ఈ ఇంటి పేరు నిలబెట్టడానికి మాత్రమే తను వచ్చిందనుకున్నాం. అక్క వద్దక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకో. చెప్పాలమ్మా, చెప్పాలి, అన్నీ చెప్పాలి. చెప్పేస్తానేగా నీ పట్ల నేను ఎంత తప్పు చేశానో, వాళ్ళు ఎంత తప్పు చేశారో అర్థమయ్యేది. గౌతమి గురుదక్షిణగా ఇస్తుంది తన కడుపులోని బిడ్డని కాదు, వద్దక్క. తన ప్రాణాన్ని. తన ప్రాణాన్ని మన కోసం మూట కట్టుకుని తీసుకొచ్చిందయ్యా. తన ప్రాణాన్ని మన కోసం ఇవ్వడానికి వచ్చిందయ్యా. మన కోసం ఇవ్వడానికి వచ్చింది. దీనికి ప్రసవ గంట ఉందట. బిడ్డ పుట్టగానే ప్రాణం పోతుందట. అది తెలిసే ఈ ఇంట్లో అడుగు పెట్టింది అత్తయ్య, అడుగు పెట్టింది. అది తెలిసే ఆయన బిడ్డకి తల్లవుతుంది అత్తయ్య. బిడ్డొద్దనుకుంటే చావలేదు, కానీ మన కోసం, మన ఇంటి కోసం తన చావు కదే ఎదురెళ్ళింది. నేను చదివిన పుస్తకాల్లో, నేను విన్న పురాణాల్లో ఇలాంటి త్యాగం నేనెక్కడా వినలేదే. దేవతత్తయ్య, ఇది ఈ ఇంటి దేవత. అది తెలియక నిన్ను అనుమానించానే, నిన్ను అవమానించాను, తిట్టాను, కొట్టాను, అన్నీ భరించింది, అన్నీ సహించింది. అదమ్మవ్వాలని కాదు, నన్ను అమ్మని చెయ్యాలని. ఏంటమ్మా గౌతమి, అనసూయ చెప్పేది నిజమా? నీకు ప్రసవ గండం ఉందా? నీ ప్రాణం పోతుందని తెలిసి నీ చావుకు 3 ముళ్ళు వేయించుకున్నావా అమ్మా? గురుభక్తితో డబ్బిచ్చేవాళ్ళు ఉన్నారు, ధాన్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రాణం ఇవ్వడం ఏంటమ్మా? బ్రతకాలి అనుకుంటే అమ్మతనం, ఆడతనం మర్చిపోయి చావు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అదే
అదే అమ్మ అనిపించుకుంటే చావు ఎదురుచి పలకరిస్తుంది. అమ్మతనం కంటే ఆడదానికి కావాల్సింది ఇంకేముంటుంది? మట్టిలో పుట్టాను, మట్టే కరిగిపోతాను, కానీ ఈ ఇంటి పేరులో బ్రతికే ఉంటాను. నా బిడ్డ నవ్వులో మీ ముందుంటాను. రాముడి జీవితంలో సీతమ్మ ఒక్కటే భార్య. నిన్నలా వచ్చిపోయే స్వర్ణ సీతను మాత్రమే. నువ్వు నిజంగా దేవతవేనమ్మా. దేవతలే వరాలు ఇస్తారు. ఈ ఇంట్లో పసిబిడ్డ అడుగుపడే వరాన్ని ఇస్తున్నా దేవతవే. వద్దత్తయ్య, బ్రతికినంతకాలం ఈ ఇంటి కోడలుగా ఇంతకు ముందులాగా చూడండి. మీలో జాలి పెరిగినా, నా మీద ప్రేమ పెరిగినా ఆయనకు అనుమానం వస్తుంది. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎవరు ఆయన చెప్పొద్దు. అక్క, చెప్తే నా మీద ఒట్టే. చెప్పవుగా? ఆయనకు చెప్పకుండా నేను ఎలా ఉండగలనే? ఆయన ప్రేమ నాకు కావాలి, ఆయన జాలి నాకొద్దు. నేను పోయే విషయం నేను పోయే వరకు ఆయనకు తెలియకూడదు. ఒట్టే అక్క. ఆయనతో చెప్పన్నా చెప్పక్క. ఈయనొచ్చారంటే ఇక్కడికి?
నమస్కారం సార్. ఆశ్రమం చూడటానికి వచ్చారా? ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారా? యాంటోన్ అంటే ఎవడు? నేనే సార్. విజయ్ నీకు ఎలా తెలుసు? విజయ్ ఎవరు సార్? ఫోన్ చేశాడుగా, ఎవరో తెలియకుండా చేశాడా? లేదు సార్, విజయ్ అనేవాళ్ళు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు సార్. యాంటోన్ అంటే నువ్వేగా? నేనే సార్. మరి ఫోన్ రాలేదంటావే? నీ నెంబర్కి ఒక కాల్ వచ్చింది. ఒక ఫోన్ అయితే వచ్చింది సార్, ఏదో రాంగ్ నెంబర్. ఎవరు సార్ అతను? రాంగ్ నెంబరా? అంటే నీకు తెలీదా? తెలీదు సార్, నిజంగా తెలీదు. తెలిస్తే చెప్పడానికే ఉంది సార్. సార్, ఇంత దూరం ఎలాగో వచ్చారు, ఆశ్రమం చూసి వెళ్ళండి సార్. వస్తాను, తప్పకుండా వస్తాను. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. తప్పించుకున్నారా బాబు. చెప్పాంటోని. మేడం, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును మేడం, ఇంతకు ముందే వచ్చెళ్ళారు. నువ్వు కనిపించావా? లేదు మేడం. ఎందుకు వచ్చారు? నా కోసం వచ్చారు మేడం. ఈశ్వర గారిని ముందే చూశాను కాబట్టి నేనే యాంటోనీ అని మరొకటి పంపించాను. ఏమడిగారు? విజయ్ ఫోన్ చేశాడు కదా, ఎందుకు అని అడిగారు. విజయ్ ఫోన్ చేశాడా? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఒక కాల్ వచ్చింది, లిఫ్ట్ చేస్తే ఎవరూ మాట్లాడట్లేదు. డౌట్ వచ్చి కట్ చేశాను. విజయ్కి నీ నెంబర్ ఎలా తెలిసిందిరా? విజయ్ నీకు కాల్ చేస్తే ఆ విషయం ఈశ్వర్కి ఎలా తెలిసింది? ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఈ విషయం ఎంత చెప్పొద్దు. కుట్టేశావు, గుర్తుందిగా? అత్తయ్య, మీరు చెప్పొద్దు.